హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా శారీ చూపిన ఇది ఒక స్పెషల్ శారీ. మై హోమ్ చూపిన మై హోమ్ చూపిస్తాను. దిస్ ఈజ్ మై హోమ్. చూసారుగా, ఇక్కడ పైన ఉయ్యాల కట్టుకోవాలి. ఉయ్యాల ఈ ప్లేస్లో ఇదిగోండి, ఆ ప్లేస్లో ఉయ్యాల కట్టుకోవాలి. ఈ స్టెప్స్ పైకి వెళ్తానికి దారి. పైన మొత్తం ఫ్లోరింగ్, అంటే ఇల్లు కడదామని డిసైడ్ అయ్యాం. తెలీదు, సరే లోపలికి వెళ్దాం దండి. దిస్ ఈజ్ మై హౌస్. ఈ పెయింటింగ్ మొన్న మధ్య వేశారు, అంతే, మొన్న మధ్య వేశారు. దిస్ ఈజ్ విండో, దిస్ ఈజ్ గేట్ బయటకు వెళ్తానికి. మై స్మాల్ ఫోటో. చిన్నప్పుడు నేను ఇలా ఉండేదాన్ని చిన్నప్పుడు. అలా నుండి ఇలా అయ్యా. యాక్చువల్గా ఇవన్నీ పాతకాలపు, అంటే నేను చిన్నప్పుడు అలాంటివి. ఇంకేమైనా చాలా మంది ఉంటాయి ఫోటోలు ఇవన్నీ, కానీ మనకి కనిపించవు. నాకు తెలిసి ఫోటోలు అన్నీ ఎక్కడ ఉంటాయో, కానీ మా అమ్మ ఎక్కడ ఉంటాయి చెప్పదు. సరే, నెక్స్ట్ రూమ్ చూద్దాం. దిస్ ఈజ్ మై హోమ్. దిస్ ఈజ్ మై బెడ్. చూసారు మై బెడ్. దిస్ ఈజ్ మై బీడ్వా, అంటే ఇటువైపు కూడా చిన్న రూమ్ లాగా కట్టించాము. ఇదిగోండి, దిస్ ఈజ్ మై కిచెన్. లైట్ వస్తుంది, ఇదిగోండి 2 లైట్స్ వేసాక మీకు బాగా కనిపించాలని. చూసారుగా, దిస్ ఈజ్ మై చిన్న బాల్కనీ. నాకు ఎంతో ఇష్టమైనది. ఈ ప్లేస్లో నేను ఎక్కువ ఏమైనా చేయాలన్నా, అంట్లు తోమాలన్నా అవన్నీ ఇక్కడే చేస్తాను. ఇంకొక ప్లేస్ చూపించాను, మర్చిపోయా మీకు. డాబా పైన చూపించాలి కదా. అసలుగా అయితే ఇదంతా మెట్టు సిమెంట్తో కట్టించాడు మాకు. ఇదిగోండి, సిమెంట్తో కట్టించాడు ఇదంతా మాకు. ఇదిగోండి, ఇదంతా అదే మాకు. ఈ ప్రకృతి నాకు ఎంతో ఇష్టము. ఈ ప్లేస్లు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. చల్లగాలి, ఈ పైచింగ్. ఇదిగోండి, పక్కన మా బిల్డింగు 3 అంతస్తులు, 3 బిల్డింగ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయ్యో అక్కడ ఉంటాయి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇవ్వండి ఇవన్నీ. చూసారుగా ఫ్రెండ్స్, మా ఇల్లు ఎలా ఉందో చెప్పాలి మీరే. మీకు బయట చూపిస్తాను, మర్చిపోయింది, రండి అలా. మా ఫ్రెండ్ చిన్న నాకు ఫ్రెండ్ వెళ్తుంది. అదిగోండి ఆ పిల్ల, ఒక రెడ్ కలర్ షర్ట్ వేసుకుంది ఆ పిల్ల. ఇప్పుడే చర్చిని అనుకుంటా, చర్చిని వెళ్తున్నాడు. మా ఆటో చేపతో బయటకు వచ్చేసాను. దిస్ ఈజ్ మై హోమ్. దిస్ ఈజ్ మై హోమ్. అంటే నాకు బయటకు రావడం ఎక్కువ సిగ్గు, అందుకే నేను మీకు సిగ్గు చూపిద్దాం. మేము పప్పి కొందాం అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు క్యాట్ ఉంది, అది ఆ క్యాట్ ఇంట్లో నుండి పారిపోయింది. అందుకని ఇంకా మేము పిల్లల్ని, క్యాట్స్ని పెంచుకోకూడదని డిసైడ్ అయ్యాం. నా టెడ్డీ బేర్ చూపిస్తాను కదా.
చిన్నప్పటి నుండి దీంతో నాకలేదండి. ఇది చినిగిపోయినా ఏం చేసినా నాకనే ఉండేది. కుట్టేదాన్ని అందుకే నాకు ఇది చాలా ఇష్టం. అందుకే ఎక్కువ ఎంచుకున్నా. ఈరోజు సండే, అందుకే మా ఇంట్లో చికెన్ కూర మా ఇంట్లో. సరే బాయ్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్